హలో, దిస్ ఇస్ ఎ క్లినిక్. నువ్వు లాయర్ దగ్గరికి వచ్చావనుకుంటున్నావు? నాన్సీ లుక్స్ లైక్ షీస్ గట్ సమ్ psychological issues. I need a lawyer. You need a lawyer? సో లా ఆఫీస్కి హాస్పిటల్కి తేడా లేక వచ్చా. సరే, ఓకే, ఇక్కడ దాకా వచ్చావు కదా. we're gonna connect you with lawyer వెంకట్ కల్పు. నాన్సీ, ఓకే, చెప్పు నీ ప్రాబ్లం అని చెప్పు. భాస్కర్ మీ నంబర్ ఇచ్చారండి. ఎవరు? శ్రీనివాస్ అండి. బి శ్రీనివాస్ అండి. ఓకే, ఏంటండి? అదే హ్యాబిట్స్ లో ఉంటారు కదా ఆయన. ఓకే, ఏం లేదు సార్, ఇది గృహహింస చట్టం కింద మా ఆయన మీద నేను కేసు ఫైల్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం నాకు మీరు అది చేసి పెడతారా? డొమెస్టిక్ వైలెన్స్కి క్లినిక్ వచ్చావు నువ్వు. దీనికి పిచ్చి మొదలైంది. ఏంటి, ఏం చేస్తుంటారు మీ ఆయన? ఎక్కడుంటారు మీరు? నేను ఎస్ఆర్ నగర్ లో ఉంటాను సార్. ఆయన ఐటీ ప్రొఫెషనల్. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమేగా. ఏంటి, ఏం జరుగుతుంది? లేదు సార్, వీళ్ళకి ఆఫీస్ ఓపెన్ అయింది, వెళ్తున్నారు. కాకపోతే ఆయన చేసే అసలు ఒక్క పని కూడా నాకు నచ్చట్లేదు. ఏం చేస్తాడు మీ ఆయన? ఆయన ఐటీ ప్రొఫెషనల్ సార్. స్టాప్ వైనింగ్, టెల్ ద డీటెయిల్స్. ఓకే, అదే అంటే గృహహింస అంటే ఏం చేస్తాడు, అసలు ఏం జరిగింది నాకు కొంచెం చెప్తా. నేను కొన్ని పాయింట్స్ అనుకున్నాను సార్, ఆయన చేసేవి చెప్పమంటారా? చెప్పండి. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock కల్లా లేచి పాలు వేడి చేసి కాఫీ పెట్టేసి నన్ను లేపుతూ కాళ్ళు నొక్కుతూ లేపుతూ కాఫీ ఇస్తారు. కాఫీ చేతికే ఇస్తాడా? అవునమ్మా, అవును సార్. మరి ఇందులో కేసు ఉందండి. చక్కగా లేపి మరికి కాఫీ ఇస్తా ఉంటాయి పొద్దున్నే. మామూలుగా ఇవ్వచ్చు కదా, కాళ్ళు నొక్కుతూ మరి లేపి కాఫీ ఇస్తారు. చెప్పండి, కాళ్ళు నొక్కడం ఇష్టం లేదని. ఇందులో హింస ఎక్కడుంది అసలు? ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వినండి. నేను ఏం అడగక ముందు ఆయన గోల్డ్ బట్టలు అన్ని కొనేస్తూ ఉంటారు. నువ్వు చెప్పే దాంట్లో పాయింట్ అని ఉందా? బంగారం కొనిస్తానంటే తీసుకోక. పోనీ కోపడదామంటే ఆయన పెగ్గు తాగడు, సిగరెట్ లేదు, అలవాటు లేదు, ఏం లేదు, ఫ్రెండ్స్ కూడా లేదు ఆయన. కాన్స్టిట్యూషన్లో ఇలాంటి లాస్ ఉన్నాయా? ప్రేమగా చూస్తున్నందుకు భర్త మీద కేసు అంట. ఇప్పుడు కేసు ఏంటి ఇందులో చెప్తావా కొంచెం? ఎవ్రీడే మధ్యాహ్నం సార్ ఫోన్ చేస్తారు 1:30 కల్లా. తిన్నావారా అని అడుగుతారు. తినలేదు, ఏమనలేదంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసేస్తారు. ప్రాబ్లం ఏంటి ఇందులో? క్రమం తప్పకుండా ఎవ్రీ వీక్ ఒక సినిమాకి తీసుకెళ్తారండి. చాలా పెద్ద సమస్య. మీరే నాకు న్యాయం చేసి పెట్టాలి వెంకట్ గారు. అంటే ఇందులో ఇంకా సార్ వెంకట్ గారు, ఇది వినండి. 6:30 అయిందంటే చాలు, ఆఫీస్ నుంచి స్ట్రైట్ గా ఇంటికి వచ్చేస్తారండి మల్లెపూలు పట్టుకుని. అదే ఎంతో ఫన్ అని పాట పాడతారు ఆయన. What kind of psycho? ఓకే తల్లి, నీకు ట్రీట్మెంట్ నేను చేయలేను. నాన్సీ, సెండ్ హర్ అవుట్ విత్ ఎ ఫ్లవర్ బొకే. ఓకే, మన వల్ల కాదు. ఇది